సుదీప్ ఈ పేరు టాలీవుడ్ లో ప్రెజెంట్ ఓ సెన్సేషన్. రాజమౌళి ఈగలో నటించిన సుదీప్ కు టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో కన్నడలో సుదీప్ హీరోగా నటించిన సినిమాలు తెలుగులో వరుసగా డబ్ అవుతున్నాయి. ఆ వరుసలో కన్నడలో సూపర్ హిట్ అయిన ఓ మూవీని తెలుగులో మాస్ లీడర్ పేరుతో రిలీజ్ కానుంది. ఎన్ఎస్ఆర్ ఫిల్మ్స్ ప్రెజెంట్ బ్యానర్ పై విడుదల కానున్న ఈ మూవీ తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్ అయింది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి హంసలేఖ సంగీతాన్ని అందించారు. జజ్జనకరా జజ్జనకరా హే జజ్జనకరా జజ్జనకరా పెద్దమ్మ తల్లికే జజ్జనకరా పెద్దమ్మ తల్లికే జజ్జనకరా పెద్దమ్మ పేరిట పెద్ద జాతరా జజ్జనక జజ్జనక జజ్జనకరా జజ్జనక జజ్జనకరా హే జజ్జనక జజ్జనక జజ్జనకరా జజ్జనక జజ్జనకరా హే 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 జజ్జనక అనుభవం ఉన్న వ్యక్తి సరైన టైంలో ఈ సుదీప్ సినిమాని కొనటం, త్వరలో రిలీజ్ ప్లాన్ చేయటం, ఈగా సినిమా సక్సెస్ని రత్నబాయి ఎంజాయ్ చేస్తాడని నమ్మకం నాకుంది. ఇక డైరెక్టర్ మన తెలుగువాడు, ఇది నో డౌట్ కమిట్మెంట్ ఉన్నటువంటి డైరెక్టరు. సినిమా కమర్షియల్గా సాంగ్స్ ఉన్నాయి, చూసాం. ఇట్ విల్ బి గుడ్ కమర్షియల్ మూవీ. థ్యాంక్ యూ. మాస్ లీడర్ జనరల్ గా ఒక హీరోకి ఎవరికన్నా చాలా పెద్ద సక్సెస్ వస్తే ఆ సక్సెస్ వచ్చిన హీరోకి అతని ఇంటి పేరు కింద ఆ పేరు మారిపోద్ది. ఈ సుదీప్ కన్నడలో చేసిన సినిమాలో కిచ్చా అనే సినిమా ఈ సినిమాగా చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎప్పుడు కూడా సుదీప్ ని కిచ్చా అనే డైరెక్ట్ పిలుస్తారు. అంటే ఎంత రేంజ్ లో ఈ సినిమా అక్కడ సక్సెస్ అయితే ఆ పేరు వచ్చిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్ గా ఆ సినిమాని ఇక్కడ తెలుగులో డబ్బింగ్ చేయడం రత్నమయ్య గారు, అట్లాగే సుబ్రహ్మణ్య గారు వీళ్ళందరూ కలిపి చేయడం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్ గా ఈ సినిమా ఇక్కడ కూడా పెద్ద హిట్ అయ్యి, రత్నమయ్య గారు ఆల్రెడీ ఇంతకుముందు నరేష్ తో స్ట్రైట్ సినిమా ఒకటి చేశారు. ఈ సినిమా హిట్ అయ్యి, ఈ సినిమా హిట్ తర్వాత కంటిన్యూగా ఈ డబ్బులతో పూర్తిగా స్ట్రైట్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సుదీప్ ఈగ చాలా పెద్ద హిట్ అయింది. వాళ్ళు అందరూ చూశారు, ఒక యాంటీ హీరోగా చాలా బాగా చేశారు. అండ్ ఈజ్ ఆల్రెడీ a superstar in Kannada film industry. And then డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారితో తమ్ముడు సినిమా తీసిన డైరెక్టర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ గారు ఆల్రెడీ ఆయన సినిమా నేను చూసినంటే రజనీకాంత్ గారితో తమిళలో కొడి పరకు చేశారు, మంచి హిట్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ అండ్ లీడ్ రైటర్ గురించి మా ఫ్రెండ్ మా డైరెక్టర్ వెంకటస్వామి గారు చెప్పారు. అలాంటి 100 సినిమాకి పైన రాశారు, సీనియర్ మోస్ట్ రైటర్, డైలాగ్ రైటర్ అని. సో ఖచ్చితంగా ఈ సినిమాని కూడా తెలుగులో మంచి హిట్ అయిన విధంగా రాసుడాలని అనుకున్నాను. ఈ సినిమా చేసే ముందు మా సుబ్రహ్మణ్య గారు ఇన్స్పైరేషన్, ఆయన వచ్చి అన్న ఈ సినిమా చేద్దాము అని చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి ఈ సినిమా అక్కడ 100 రోజులు ఆడింది కాబట్టి సినిమా బాగుంది, మంచి సక్సెస్ పొందుతాం అనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాల్సిన కోరుచు సెలవు తీసుకుంటున్నాను. చదివేటందుకెందుకింత ఆతృత, జాబు దొరకదే కాలం చెటదే.